సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న ఏఐటీయూసీ నాయకత్వం, కామ్రేడ్స్, ఒక అవసరమైనటువంటి సమయంలో ఒక ముఖ్యమైనటువంటి పని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ చేసినందుకు నేను అభినందిస్తున్నాను. వహీదా నిజాం ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి గారు రాసినటువంటి ఇంగ్లీష్ పుస్తకం నుండి పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు పాఠకుల కోసం, తెలుగు కార్మిక వర్గం కోసం పుస్తకాన్ని అనువదించడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి పని. అందుకు ముందుగా ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు గమనించే ఉంటారు, మీడియా మన చేతుల్లో లేదు. ఏ టీవీ పెట్టినా మోడీ తప్ప ఇంకెవ్వరు కనబడట్లేదు. హిందీ, ఇంగ్లీష్ ఛానళ్ళు అయితే అసలు ప్రతిపక్ష పార్టీలకి, ప్రతిపక్ష గొంతులకి అవకాశమే లేకుండా పోయింది. దేశంలో ఒక 3-4 సంస్థలు మాత్రమే, 3-4 కార్పొరేట్ కంపెనీలు మాత్రమే మొత్తం దేశంలో ఉండేటువంటి టీవీ ఛానళ్ళు, పత్రికల మీద ఆధిపత్యం కలిగి ఉన్నాయి. అందుకని అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రతిపక్ష పార్టీలు ఏమనుకుంటున్నాయి, ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ప్రజా సంఘాల నాయకులు ఏం మాట్లాడుతున్నారు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటిది మన గొంతు వినిపించడానికి చాలా వేదికలు తగ్గిపోయినాయి. ముఖ్యంగా ప్రజా సంఘాల గొంతు అసలు వినిపించదు. కాస్త పేరున్న రాజకీయ నాయకుడో, ఒక పార్టీ నేత ఎవరైనా ఉంటే అప్పుడప్పుడు టీవీ ఛానల్స్లో ఒక నిమిషమో, 2 నిమిషాలు, 3 నిమిషాలు కనపడే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి కొంత ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసేటువంటి ఒక కార్మిక సంఘ నాయకులకి, ఒక రైతు సంఘం నాయకులకి, ఒక విద్యార్థి యువజన సంఘాల నాయకులకి, ఒక మహిళా సంఘం నాయకులకి, వాళ్ళు పనిచేస్తున్న పరిమిత ప్రాంతంలో తప్ప వాళ్ళు ప్రజలకు పరిచయం కారు. వాళ్ళు మాట్లాడే మాటలు వేలాది మందికో, లక్షలాది మందికో వినిపించవు. అందుకని మనం ఏం మాట్లాడుతున్నాం, ఎట్లా ఆలోచిస్తున్నాం అనేటువంటిది ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటంటే మన సొంత మీడియా సంస్థల్ని ఏర్పాటు చేసుకోవడం, యూట్యూబ్ ఛానల్ లాంటివి, లేదా మన సభ్యులందరినీ వాట్సాప్ గ్రూపుల్లోకి తీసుకొచ్చి వాట్సాప్ గ్రూపుల్లో మనం అనుకునేటువంటి విషయాల్ని పంపించడం. లేదు, ఇట్లాంటి పుస్తకాలు మనం సంవత్సరానికి 5ో 10ో వేసి మన కార్యకర్తలందరూ వాటిని చదువుకొని విషయాలను అర్థం చేసుకునే విధంగా చేయడం. కరపత్రాలు కూడా మనం వేలల్లోనే వేస్తాం, లక్షల్లో వేయలేం. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఒక కరపత్రం లక్షల సంఖ్యలో వెళ్లాల్సిన కరపత్రాన్ని కూడా వేలల్లోనే వేస్తాం. అందుకని మనకు పరిమిత వనరులే ఉంటాయి కనుక మనం పరిమితమైనటువంటి సాహిత్యాన్ని, పుస్తకాలని, వీడియోలని, పోస్టర్స్ని తయారు చేయగలుగుతాం. కానీ బీజేపీ, ఇవాళ దేశంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీ గత 100 ఏళ్లుగా ఇదే ప్రచార కార్యక్రమంలో ఉందనే విషయం మనం మర్చిపోకూడదు. భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘంగా ఏఐటీయూసీ ఏర్పడి కూడా 100 ఏళ్ళు అయింది. అప్పుడే ఈ దేశంలో మరో ప్రత్యామ్నాయ సంస్థ కార్మిక వర్గాన్ని చీల్చడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటాం, మనం ఆర్ఎస్ఎస్ అంటాం, అది కూడా ఏర్పడింది. వచ్చే సంవత్సరానికి దానికి కూడా 100 ఏళ్ళు నిండుతాయి. మనం కార్మిక వర్గాన్ని దేశంలో ప్రధానంగా ఒక 3-4 లక్ష్యాలతో కూడగడతాం. ఒకటి, వాళ్ళ ఆర్థిక సమస్యల పరిష్కారం కావాలని కూడగడతాం. వాళ్ళకి హక్కులు దక్కాలని, కార్మిక చట్టాలు అమలు కావాలని, వాళ్ళ వేతనాలు పెరగాలని పోరాడుతుంటాం. వాళ్ళ మీద ప్రభుత్వాలు చేసేటువంటి విధానాలు భారం మోపుతుంటే, అది ధరలు కావచ్చు, పన్నులు కావచ్చు, ఇట్లాంటి ఏమైనా భారం మోపుతుంటే వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంటాం. రాజకీయాలు వచ్చేసరికి ఒక్కొక్కసారి మనం రాజకీయాలని
చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కార్మికులకు రాజకీయాలు చెప్పడం మన కార్మిక సంఘాల యొక్క ఒక ముఖ్య కర్తవ్యం. ఆర్థిక పోరాటాలతో మాత్రమే ఆటోమేటిక్గా కార్మికులకి, కార్మిక సంఘాలకి రాజకీయ విషయాలు అర్థమైపోతాయి అనేది అనుకోకూడదు అని కామ్రేడ్ లెనిన్ చెప్తాడు. ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో రాజకీయ ప్రచారము, రాజకీయ కార్యాచరణ నిత్యం కొనసాగిస్తే మాత్రమే కార్మిక వర్గానికి రాజకీయాలు అర్థమవుతాయి అని చెప్తాడు. ఇవాళ మీరు వేసినటువంటి ఈ పుస్తకం ఆ రాజకీయ భావజాల ప్రచారంలో భాగమైనటువంటి పుస్తకం. ఏఐటీయూసీ ఈ మేరకు సరైనటువంటి పని చేసిందని నేను అనుకుంటున్నాను. ఒక ప్రజారక్ష రంగంలో పనిచేస్తున్న కార్యకర్తగా కేవలం మనం కార్మికుల యొక్క నిత్య జీవిత సమస్యల మీద మాట్లాడడమే సరిపోదు, వాళ్ళ దృష్టికి రాజకీయాలు తీసుకెళ్ళాలి. దేశంలో వస్తున్నటువంటి రాజకీయ మార్పుల గురించి అవగాహన కల్పించాలి. దేశంలో వస్తున్నటువంటి ప్రమాదాన్ని గురించి వాళ్ళని హెచ్చరించాలి. దేశ ప్రజల్ని మళ్ళీ చీకట్లోకి కాకుండా వెలుతురులోకి నడిపించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ పుస్తకం రూపుదిద్దుకున్నది. ఎందుకంటే ఇదేదో ఒక ఆషామాషిగా సంవత్సరానికి 4 పుస్తకాలు వేయాలి కనుక అని వేసినటువంటిది కాదు. దీనికి ఒక రాజకీయ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం చాలా ముఖ్యమైనటువంటిది వాటి పరిస్థితుల్లో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు, దాని అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్ కావచ్చు, భారతీయ మజ్దూర్ సంఘ్ కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం ఆర్థిక పోరాటాల్లోనే మనతో కలిసి వస్తాయేమో కానీ వాళ్ళ రాజకీయ ప్రక్రియ వేరుగా నడుస్తూ ఉంటుంది. అది గ్రామాలలో శాఖలు నడిపించే దగ్గర నుంచి, ఉదయం వ్యాయామం పేరుతో బస్తీల్లో శాఖలు నడిపించే దగ్గర నుంచి, పొద్దున 10 నుంచి సాయంత్రం 5 దాకా సరస్వతి శిశు మందిర్లు నడిపించే దగ్గర నుంచి, అడవి ప్రాంతాల్లో వనవాసి కళ్యాణ పరిషత్తులు నడిపించే దగ్గర నుంచి, వాళ్ళ మేధావుల్ని కూడగట్టడానికి ప్రజ్ఞాభారతి లాంటి సంస్థల్ని నడిపించేదాకా అన్నీ నిత్యం వాళ్ళు కార్యాచరణలో ఉంటున్నారు. అందుకని వాళ్ళు మాట్లాడే మాటలు చాలా వేగంగా చాలా మందిలోకి వెళుతున్నాయి. వాళ్ళు పనిగట్టుకొని వాట్సాప్ గ్రూపుల్ని తయారు చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు నిత్యం అబద్ధాలు పెడుతున్నా సరే అది ఎక్కువ మంది బుర్రల్లోకి వెళుతున్నాయి. దేశ చరిత్ర గురించి అబద్ధాలు చెప్తారు, ముస్లింల గురించి అబద్ధాలు చెప్తారు, కమ్యూనిస్టుల గురించి అబద్ధాలు చెప్తారు, అసలు కాంగ్రెస్ గురించి అబద్ధాలు చెప్తారు. మొత్తంగా చరిత్రలో ఏం జరిగిందనేటువంటి విషయాల మీద అబద్ధాలు చెప్తూ ఉంటారు. అది నిత్యం ప్రజల్లోకి, వాళ్ళ మెదళ్లలోకి వెళుతూ ఉంటాయి. వాటిని తీసేసి కలుపు లాంటి అవన్నీ కలుపు లాంటి ఆ విషయాల్ని తీసేసి ఒక మంచి పంట పండించాలి, ఒక కమ్యూనిస్టు భావజాలాన్ని ఎక్కించాలి, ఒక ప్రగతిశీలమైనటువంటి ఆలోచనలను ఎక్కించాలి, ఒక మనిషి శాస్త్రీయంగా ఆలోచించేటట్టు చేయాలి, ఒక మనిషికి మంచి వైపు నడిపించాలి, ప్రేమ వైపు నడిపించాలి, ద్వేషం వైపు కాకుండా అని మనలాంటి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలన్నీ అటువంటి మొత్తం తుఫాన్తో పోల్చినప్పుడు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. అందుకని మనము ఈ పుస్తకాన్ని తేవడం అనేటువంటిది వాళ్ళ బీజేపీ అవినీతి ఎట్లా ఊబిలో ఎట్లా కూరుకుపోయింది అనేటువంటి పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని తేవడం అనేటువంటిది మన కార్యకర్తలందరికీ అవగాహన పెంచడానికి తోడ్పడుతుంది. అందుకని కూడా నేను ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వచ్చి మాట్లాడడానికి సంతోషిస్తున్నాను. ఎందుకంటే బీజేపీ అనేటువంటిది చాలామంది దృష్టిలో ఏమిటంటే, సాధారణంగా ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ప్రధానమంత్రులే ఎక్కువ దేశంలో ప్రధానమంత్రులుగా ఎక్కువ కాలం పరిపాలించారు, దాదాపు 50-60 ఏళ్ల పాటు వాళ్లే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద అనేక సార్లు అవినీతి ఆరోపణలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక సార్లు కుంభకోణాలకు పాల్పడ్డారు అనేటువంటిది మనమే పోరాటాలు చేసినాం. ఈ నేపథ్యంలో బీజేపీ అవినీతి గురించి మాట్లాడినప్పుడు చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీజేపీ అవినీతి మీద, మోడీ ప్రత్యేకించి చేస్తున్నటువంటి అవినీతి మీద, బీజేపీ కార్పొరేట్ సంస్థల కోసం ఎటువంటి వ్యవహారాలను నడిపిస్తుంది అనేటువంటి విషయాల్ని
ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళలేదు. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు హిందూ మతం చుట్టూతో పనిచేస్తారు, హిందువుల్ని ఐక్యం చేస్తారు, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడతారు అనేటువంటి వరకు చాలామందికి ఒక అభిప్రాయం ఉన్నది. కానీ వాళ్ళు అవినీతికి పాల్పడతారు అనేటువంటి విషయాల్లో మేము జిల్లాల్లో కూడా తిరుగుతున్నప్పుడు చాలామంది మోడీ అవినీతిపరుడు అనే పదం వాడంగానే కొంచెం నొచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మోడీ ఒంటరివాడు, కుటుంబం లేదు, ఆయన ఒక్కడే, ఆయనకు వారసులు కూడా లేరు, కాబట్టి ఆయన అవినీతికి పాల్పడి ఏం చేసుకుంటాడు సంపాదించినటువంటి సంపదని అనేటువంటి అభిప్రాయాలను కూడా మనతో వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు. బీజేపీ అదే చెప్తుంది. నా పరివార దేశమే అంటాడు కదా ఆయన, నాకు ఒక సొంత కుటుంబం లేదని చెప్తున్నాడు కదా, మరి ఆయన అవినీతికి పాల్పడి ఏం చేసుకుంటాడు ఈ సంపద అంతా? ఎవరు ఎవరికి బినామీగా ఉన్నారు, ఎవరు ఎవరి కోసం అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటి ప్రశ్నలు సాధారణ జనంలో ఇప్పటికి కూడా ఉన్నాయి. అందుకని కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతుంది అని చెప్పినంత ఈజీగా బీజేపీ అవినీతికి పాల్పడుతుంది, బీజేపీ నాయకులు అవినీతికి పాల్పడతారు, వాళ్ళు అన్ని రకాలుగాను సంపదను పోగేసుకుంటారు అనేటువంటి విషయాల్ని మనం ప్రజల్లోకి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తున్నది. అయినా సరే వహీదా నిజాం గారు ఒక మంచి నోట్నైతే రాశారు. ఈ చిన్న పుస్తకాన్ని చాలా లక్షల సంఖ్యలో నిజంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి కుటుంబానికి మనం చేర్చగలగాలి. కానీ మన దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉండవు, ఆర్థిక వనరులు ఉండవు. కాబట్టి ఇక్కడ కూర్చొని విన్నటువంటి కార్యకర్తలు, చదువు వచ్చినటువంటి ప్రతి కార్యకర్త ఈ పుస్తకాన్ని ముందు చదవడం ద్వారా, గంట కంటే మించి పట్టదు ఈ పుస్తకం చదవడానికి, ఒక గంట సేపు టైం పెట్టుకొని ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా బీజేపీ ఎన్ని రూపాల్లో అవినీతికి పాల్పడిందో, ప్రధాని మోడీ ఎన్ని రూపాల్లో అవినీతికి ఆస్కారం ఇచ్చేటువంటి పనులు చేశాడో, అవినీతి పరులను ఎట్లా ప్రోత్సహిస్తూ వచ్చాడో, అవినీతిని పెంచే విధంగా కార్పొరేట్లకు లాభం జరిగే విధంగా ఎట్లా తను విధానాలను రూపొందించాడో, సంస్థల్ని నిర్వీర్యం చేశాడో ఈ చిన్న పుస్తకంలో అనేక విషయాలు ఉన్నాయి. అందుకని మిమ్మల్ని ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి అనేది నేను కోరుతున్నాను. ఎన్ని పనులున్నా రాత్రిపూట ఒక గంట కేటాయించుకొని అయినా సరే ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు ఖచ్చితంగా బలపడతారు. మీరు ఇతరులతో వాదించడానికి మీకు ఒక అంశం దొరుకుతుంది. మీరు ఒక 50 మందిని ఒక అడ్డా మీదనో ఒక ఫ్యాక్టరీ దగ్గర లేకపోతే ఒక బస్తీలోనో మీటింగ్ పెడితే ఏం చెప్పాలి విషయాలు మోడీ మీద అనడానికి దీంట్లో బోల్డంత సమాచారం ఉంది. అందుకని ఈ సమాచారాన్ని ఖచ్చితంగా మీరు చదవండి అనేటువంటిది నేను కోరుతున్నాను. రెండవది చాలా ముఖ్యమైనది ఏంటంటే అవినీతి అనేటువంటి పదం మనం చాలా కాలంగా వింటున్నాం. అవినీతి సార్వత్రికం అయిపోయింది. రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అవినీతికి పాల్పడి మన జేబుల్లో ఉన్న డబ్బులన్నీ గుంజేస్తాడు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అవినీతికి పాల్పడి 3000 5000 ఇవ్వకుండా ఒక పాస్బుక్ మీద మన చేతికి రాదు. లేకపోతే ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా లంచాలు లేకుండా పని కావట్లేదు. సాధారణ ప్రజలకు తెలిసినటువంటి అవినీతి ఈ మేరకు ఉంటుంది. అవినీతి ఉంటుంది. అధికారులు, అధికారం ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ అవసరాల కోసం అనే పేరుతో ప్రజల్ని పిండేవడం, లంచాలు వసూలు చేయడం, బహుమతులు తీసుకోవడం, గిఫ్ట్ల రూపంలో తీసుకోవడం, లేదా ఒక్కొక్కసారి ఆస్తులు రాయించుకోవడం అనేటువంటి రూపాల్లో అవినీతికి పాల్పడతారు. ఇది మన నిత్య జీవితంలో అనుభవం. కాబట్టి అవినీతి ఏముంది, మామూలే కదా అనేటువంటిది అనిపిస్తుంది. కానీ ఇంతకుముందు ఉన్నటువంటి అవినీతికి ప్రభుత్వాలు కూడా అవినీతి చేస్తాయి. ప్రభుత్వాలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికి కొంత కమిషన్ని ప్రభుత్వ పెద్దలో పార్టీనో తీసుకుంటుంది. లేదు, కొన్నిసార్లు ఒక పదవి ఇవ్వడానికి ఒక సీట్ అమ్ముకునేటువంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళకు కావలసినటువంటి ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలంటే ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. లేదు, ఒక ట్రాక్టర్ శాంక్షన్ కావాలి రైతుకి అని అంటే ₹1,00,000 ఎమ్మెల్యేకి తీసుకోవాలనేటువంటిది బీఆర్ఎస్ గవర్నమెంట్ పీరియడ్లో ఒక ఎమ్మెల్యేగా రేట్ ఫిక్స్ చేశాడు. నీకు ట్రాక్టర్ శాంక్షన్ కావాలంటే నాకు ₹1,00,000 ఇవ్వాలి, ముందు నేనే సంతకం పెడితేనే నీకు ట్రాక్టర్ శాంక్షన్ అవుద్ది అని ఆయన సంతకం పెట్టాడు. ఇది ఒక రకమైనటువంటి అవినీతి. అధికారంలో ఉండేటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు చేసేటువంటి అవినీతి, లేదా ప్రభుత్వ పెద్దలు చేసేటువంటి అవినీతిని మనం చూస్తాం. కాంగ్రెస్ హయాంలో కూడా అవినీతి ఉండేది. కానీ ఆ అవినీతికి వ్యతిరేకంగా పనిచేయడానికి చాలా సంస్థలు ఉండేవి. ఆ సంస్థల చుట్టూతా చాలామంది పనిచేస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల అవినీతి బయటకు రావడము,
డబ్బులు తీసుకున్నాడు, లంచాలు తీసుకున్నాడు, కుంభకోణానికి పాల్పడ్డారు అనేటువంటి ఘటనలు జరగడము, మంత్రులు రాజీనామా చేయడము, అధికారులని సస్పెండ్ చేయడము, ప్రజాప్రతినిధులనైతే వాళ్ళని బదనాం చేసి వాళ్ళతో రాజీనామా చేయించడము అనేటువంటి ఘటనలు చాలా మనం చూస్తుండేవాళ్ళు. అవినీతికి పాల్పడినప్పుడు ప్రజలు ప్రశ్నించడము, నిలదీయడము, ఉద్యమాలు చేయడము, ఆ తర్వాత వాళ్ళ మీద శిక్ష పడేటువంటి దాకా ఉద్యమాన్ని కొనసాగించడము అనేటువంటిది సాధారణంగా మనం చూసినటువంటి పద్ధతి. కానీ గత 10 ఏళ్లలో మరి అటువంటి ఉద్యమం ఒక్కటి కూడా ఎందుకు రాలేదు? అంటే అధికారులందరూ నిజాయితీ పరులు అయిపోయారా? ఎమ్మెల్యేలందరూ నిజాయితీ పరులు అయిపోయారా? బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక అసలు ఎటువంటి కుంభకోణాలకి అవకాశం లేకుండా పోయిందా? వాళ్ళు 2013-14లో అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశంలో జరిగినప్పుడు అన్నా హజారే కావచ్చు, లేదా కేజ్రీవాల్ కావచ్చు, లేదా ఇతర చాలా సంస్థలు కావచ్చు, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలలో దానికి సంఘీభావంగా ఉద్యమాలు జరిగినప్పుడు బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నది. బీజేపీ అవినీతి వ్యతిరేక పార్టీగా, అవినీతి వ్యతిరేక భావజాలం కలిగినటువంటి, ఆచరణ కలిగినటువంటి పార్టీగా అది ముందుకొచ్చి మేము అవినీతి రహితంగా దేశాన్ని పరిపాలిస్తాం, మేము కాంగ్రెస్ అవినీతిని వ్యతిరేకిస్తూ అందుకే ఉద్యమంలో పాల్గొంటున్నాం, కాంగ్రెస్ అవినీతి పార్టీ కాబట్టి మాకు అధికారం ఇవ్వండి అనేటువంటిది వాళ్ళు ఓపెన్గా మేనిఫెస్టోలో 2014లో రాశారు. నిజంగా జనం నమ్మారు. బీజేపీ ఇంకేమైనా కావచ్చు కానీ అవినీతి పర్రాలు కాదు అనేటువంటిది జనం నమ్మారు, ఓట్లేశారు, గెలిపించారు. 2014 నుంచి వాళ్ళు ఏం చేశారు? అవినీతికి చేశారా లేదా, అవినీతికి పాల్పడ్డారా లేదా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో అవినీతి అనేటువంటిది లంచం రూపంలో ఉంటుంది. ఒక వ్యక్తిగతమైనటువంటి లంచం తీసుకోవడం రూపంలోనే, డబ్బులు సూట్ కేసు తీసుకోవడంలోనే పివి నరసింహారావు గారు హర్షత్ మెహతా అనేటువంటి వ్యక్తి నుంచి ఒక పెద్ద సూట్ కేసులో ₹1 కోటి లంచం తీసుకున్నాడు అనేది చాలా రోజులు మోగినటువంటి ఒక కథనం. లేదా బోఫర్స్లో ఆయుధాల కొనుగోలులో రాజీవ్ గాంధీ చాలా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ₹32 కోట్ల లంచం తీసుకున్నారు అనేటువంటిది ఒక 1 or 2 years, ఒక 5 ఏళ్ల పాటు కొనసాగినటువంటి కథనం. ఇది మామూలుగా అవినీతి గురించి వచ్చేటువంటి కథనాలు. కానీ బీజేపీ హయాంలో ఒక మహావృక్షంగా ఎదిగిందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవినీతి అనేటువంటిది ఒక 4-5 రూపాల్లో బీజేపీ ప్రధానంగా ముందుకు తెచ్చింది. ఒకటి, తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి డబ్బులు తీసుకోవడం, కార్పొరేట్ల సహకారం తీసుకొని పార్టీని విస్తరించుకోవడం. ఉదాహరణకి 2014లో మోడీ ఒక 300 సభల్లో ప్రసంగించాడు ఒక నెల రోజుల్లో. ప్రతిరోజు విమానంలో తిరిగాడు, చార్టర్డ్ ఫ్లైట్ అంటాం దాన్ని. ఆ ఫ్లైట్ని సమకూర్చింది ఆదాని అనేటువంటి ఒక కార్పొరేట్. వాడు చిన్న పెట్టుబడిదారుడు గుజరాత్లో. వాడిచ్చిన సహాయం ఏంటంటే ఆ మోడీ దేశం అంతా తిరగడానికి తన విమానాన్ని ఇచ్చాడు. ఆ విమానంలో తిరిగి మోడీ దేశమంతా బహిరంగ సభల్లో మాట్లాడి బీజేపీని బలోపేతం చేసుకున్నాడు, ఆ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాడు. ఇది మొదటి రకం అవినీతి. పార్టీని బలోపేతం చేసుకోవడానికి కార్పొరేట్ సంస్థలో పెట్టుబడిదారులు వాళ్ళకు కావలసినటువంటి అవసరాలు సమకూర్చడం అనేటువంటిది ఒక రకమైనటువంటి అవినీతి. అది బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఉపయోగించుకుంది. అది గుజరాతీ పెట్టుబడిదారులు చేసినటువంటిది. రెండవది, నిర్మాణపరంగా బీజేపీ బలోపేతం కావాలంటే డబ్బులతో పనిచేసేటువంటి కార్యకర్తలు వాళ్ళకు అవసరం. అన్ని జిల్లాల్లోనూ వాళ్ళ కార్యాలయాలు అవసరం. దేశంలో అత్యధిక జిల్లాలలో లేదా మొత్తం జిల్లాలలో ప్రస్తుతం ఆఫీసులున్న ఏకైక పార్టీ బీజేపీ. ఒక ఆఫీస్ కట్టడానికి స్థలం కొని ఆఫీస్ నిర్మాణం చేయడానికి, ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు.
కానీ దేశంలో అన్ని జిల్లాల్లో అన్ని పార్లమెంటరీ స్థానాల్లో ఆఫీసులు ఉన్నటువంటి ఏకైక పార్టీ బీజేపీ. ఆ మేరకి వాళ్ళ కార్పొరేట్ల నుంచి పార్టీ కోసం నిధులు అందినాయి. ఇది ఒక రకమైనటువంటి అవినీతి. మూడవది వాళ్ళ ప్రచార యంత్రాంగం సమకూర్చుకోవడం. అది ఒక రకమైనటువంటి అవినీతి. అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీ అబ్బాయినో అమ్మాయినో నీకు ఉద్యోగం ఇస్తాం రా అని చెప్పి పిలిచి వాళ్ళకి నెలకు 10,000 15,000 జీతం మాట్లాడుకొని ఒక పెద్ద హాల్ నిండా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ముందు కంప్యూటర్ పెట్టి వాళ్ళతో ప్రచారం చేయించడం. వాళ్ళ ప్రచారం ఏమిటి? మోడీ ఎంత గొప్పవాడు, మోడీ ఎంత నిజాయితీపరుడు, మోడీ ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు, మోడీ పాకిస్తాన్ని ఎలా బెదిరించగలడు, మోడీ హిందువులను ఎట్లా పైకి తీసుకురాగలడు లాంటి ప్రచారం చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులని ట్రోలింగ్ చేయడం, ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని బూతులు తిట్టడం, ప్రతిపక్ష నాయకుల సోషల్ మీడియా పోస్టుల కిందకెళ్ళి విపరీతమైనటువంటి కామెంట్లు చేయడం, ముఖ్యంగా ఆడవాళ్ల పట్ల అటువంటి కామెంట్లు విస్తృతంగా చేయడం, అక్రమ సంబంధాలు అంటగట్టడం, ఇవన్నీ పని కట్టుకొని కొంతమంది ఉద్యోగులను పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ ముందు కంప్యూటర్ పెట్టి వాళ్ళ ద్వారా చేయించేటువంటి పని. ఇవాళ మేము ఒక వీడియోని మీకు షేర్ చేసాం ఆడియో రూపంలో, వినండి, మీకు కూడా పంపిస్తాం. ఒక డ్యూటీ ఎలా ఉంటుంది వాళ్ళది అంటే, ఒక మనిషికి పొద్దున పూట ఏం పని ఇస్తారు, ఆ రోజంతా వాళ్ళు ఏం చేయాలి, ఆ పని చేయడానికి వాళ్ళకి డబ్బులు ఎట్లా ఇస్తారు, వాళ్ళ పనిలో ఏమేమి అంశాలు ఉంటాయి అనేటువంటిది చాలా బట్టబయలైనటువంటి విషయం. బీజేపీ సోషల్ మీడియాలో ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇతర ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇతర వేదికలన్నిట్లోనూ, యూట్యూబ్ కావచ్చు, వీటన్నిట్లోనూ వేలాది లక్షలాది ఖాతాలని క్రియేట్ చేసి దాని ద్వారా వాళ్ళ పార్టీ ప్రచారం చేసుకోవడం ఒక్కటే కాదు, ప్రతిపక్ష పార్టీలని బదనాం చేయడము, వాళ్ళని నాశనం చేసేటువంటి వైపు పోస్టులు పెట్టడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పని చేసింది. ఇది చేయడానికి కూడా 100 కోట్ల రూపాయలు కావాలి. బీజేపీ అవినీతి అక్కడ కూడా ఉంది. ఒక ఫ్లైట్లలో విమానం ఎక్కి మోడీ ప్రచారం చేయడంలో మాత్రమే ఆగలేదు, అన్ని జిల్లాలలో పార్టీ జిల్లా కార్యాలయాలని కట్టుకోవడంతోనే ఆగలేదు. వేలాది మందిని ఉద్యోగులుగా పెట్టుకొని యువతీ యువకుల్ని వాళ్ళ ద్వారా తమ పార్టీ ప్రచారం చేయించుకోవడం అనేటువంటిది కూడా బీజేపీ చేసినటువంటి ఒక పెద్ద అవినీతిలో ఒక ముఖ్యమైనటువంటి భాగం పార్టీ పరంగా చూసినప్పుడు. నాలుగవది తాజాగా మనం చూసాం ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 2018లో ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. ఏమిటి అది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొన్ని బ్రాంచీలకు ఒక బాధ్యత పెట్టారు. మీరు ఒక బాండ్ని ప్రింట్ చేసి మీ దగ్గర పెట్టుకోవాలి, ఎవరైనా ఒక మనిషి వచ్చి కొనుక్కుంటాడు దాన్ని, ఆ బాండు కొనుక్కున్న తర్వాత ఆయన తీసుకెళ్ళి తనకి ఇష్టమైనటువంటి రాజకీయ పార్టీకి ఇస్తాడు అనేటువంటిది ఆ ఎలక్టోరల్ బాండ్స్ పథకం. ఆ మేరకి ఎస్బీఐ బాండ్లు తయారు చేసి పెట్టుకున్నది. కొన్ని సంస్థలు ఆ బాండ్లని కొన్నాయి, ఆ బాండ్లను తీసుకెళ్ళి రాజకీయ పార్టీలకు ఇచ్చినాయి. దీంట్లో తప్పే ఉంది? ఎవరైనా సరే ఒక పార్టీకి డొనేషన్ ఇవ్వాలంటే, మీరు ఇప్పుడు ఏఐటీసీ వాళ్ళు ఇంకొకళ్ళు పార్టీ సిపిఐ పార్టీ కావాలనుకుంటే డొనేషన్లు ఇవ్వరా? ఇస్తారు. అట్లాగే ఇచ్చి ఉండొచ్చు కదా అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం. కేవలం బీజేపీకే ఇవ్వలేదు కదా, మిగతా పార్టీలకు కూడా కొంత ఎలక్టోరల్ బాండ్స్ ముట్టినాయి కదా, కాబట్టి తప్పే ఉంది అనేటువంటి అభిప్రాయం కొంత ఉంది. కానీ ఈ ఎలక్టోరల్ బాండ్స్లో ఉన్నటువంటి మతలబ్ ఏమిటంటే, ఎవరికైతే వ్యాపారాలు ఉన్నాయో, సంస్థలు ఉన్నాయో, పరిశ్రమలు ఉన్నాయో, వాళ్ళ మీదకి ముందు బీజేపీ ఒక దాడి చేయిస్తుంది. ఎవరి ద్వారా దాడి చేయిస్తుంది? దేశంలో ఒక 3 సంస్థలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నాయి. వాస్తవానికి రాజ్యాంగంలో వాటిని స్వతంత్ర సంస్థలని అంటారు, ఇండిపెండెంట్ బాడీస్. ఏమిటవి? ఒకటి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. రెండవది ఐటీ డిపార్ట్మెంటు, అంటే ఆదాయ పన్ను శాఖ.
మూడోది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అంటారు. ఈ 3 సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. కానీ వాటికి స్వతంత్రంగా పనిచేయాలనేటువంటిది కూడా బాధ్యతలు పెట్టారు. మోడీ ఇప్పుడు ఏం చేశాడంటే తన అవినీతిని పరాకాష్ఠకు తీసుకువెళ్లడంలో భాగంగా ఈ 3 సంస్థల్ని 3 గుర్రాల్లాగా ఉపయోగించాడు, 3 ఆయుధాల్లాగా వాడుకున్నాడు. ఏం చేస్తాడు? ఉదాహరణకి రవి ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు, ఆ నాయకుడు చాలా పేరుంది, ఆయన్ని బీజేపీలోకి పట్టుకురావాలి. ఏం చేయాలి? ఒక సిబిఐనో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్నో ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్నో వాళ్ళ ఇంటికి పంపాలి, వాళ్ళ ఆఫీసులకు పంపాలి, దాడులు చేయించాలి, పేపర్లలో రాయించాలి, ఈయన అవినీతి పరుడు అని చెప్పాలి, ఈయన బాగా అక్రమాలకు పాల్పడ్డాడని ప్రచారం చేయాలి, మీడియాలో వచ్చేటట్టు చేయాలి, ఆయన మీద ఒక కేసు పెట్టాలి. అప్పుడు ఆయన ప్రభుత్వం దగ్గరకు వస్తాడు. మోడీ ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఏమంటాడు? బాబు నేనేమి చేయలేదు, కానీ నా మీద కేసులు పెట్టారు, అన్యాయమైన కేసులు అని అంటే నీకు ఒకటే పరిష్కారం ఉన్నది. ఒకటి, ఆ కేసు ప్రకారం జైలుకి వెళ్ళడం. 2, నువ్వు బీజేపీ పార్టీలో చేరడం. ఈ దేశంలో 25 మంది రాజకీయ నాయకుల మీద దాడులు చేస్తే ఈడీ బీజేపీ చెప్పినటువంటి ఈ బేరంలో రెండిట్లో ఒకటి జైలుకి వెళ్ళడం, రెండోది పార్టీలో చేరడం. 23 మంది బీజేపీ పార్టీలో చేరారు. అంటే ఇది అవినీతా కాదా? అంటే ఒక సంస్థను పంపి వాడి మీద దాడి చేయించి, వాడిని బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి వాడిని బీజేపీ పార్టీలోకి తెచ్చుకోవడం, ఆ ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీకి ఖాళీ చేయించడం అనేటువంటిది అవినీతి అవుతుందా కాదా? ఇది ఒక రకమైనటువంటి బీజేపీ సృష్టించినటువంటి పెంచి పెద్ద చేసినటువంటి అవినీతి. అట్లాగే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు ఏదో ఒకటి ఆదాయ పన్నులో గల్మాలు చేస్తారు, వాళ్ళు ఆడిట్ రిపోర్టులలో తప్పులు చెప్తారు, వాళ్ళ మీద కూడా దాడులు చేయిస్తాడు మోడీ. ఏది? అవినీతికి పాల్పడ్డారు, వాటిని బయట వేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలి, అవినీతి పరులను లేకుండా చేయాలనేటువంటి లక్ష్యంతో కాదు. ఆయనకు ఒక లక్ష్యం ఉంటుంది. ఏమిటి? ఒక కార్పొరేట్ కంపెనీ యజమాని మీద దాడి చేయిస్తే 2 రకాల ప్రపోజల్స్ ఉంటాయి ఆయనకు కూడా. ఒకటి, నీ సంస్థలో అవినీతి జరిగింది మాకు తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు కట్టలేదు, ఎగ్గొట్టావు మాకు తెలుసు, నువ్వు ప్రాజెక్టులు చేసుకున్నావు సరిగ్గా నాణ్యతతో చేయలేదు మాకు తెలుసు, కాబట్టి నువ్వు బీజేపీ పార్టీకి డొనేషన్ ఇవ్వాలి. డొనేషన్ ఇచ్చేస్తే బారకున్ మాఫ్. డొనేషన్ ఎట్లా ఇవ్వగలుగుతావు? నువ్వు ఒక సూట్ కేసులో డబ్బులు పెట్టుకొని వచ్చి నువ్వు బీజేపీ ఆఫీస్కి తీసుకొస్తే అది బీజేపీ అవినీతికి పాల్పడినట్టు అవుతుంది. కాబట్టి నువ్వు మా ఆఫీస్కి రావద్దు, నువ్వు బ్యాంక్కి వెళ్ళాలి. బ్యాంక్కి వెళ్ళి అక్కడ ఒక ఎలక్ట్రాల్ బాండ్ అని ఉంటుంది ఎస్బీఐలో, అది కొనుక్కోవాలి. 50 కోట్ల, 100 కోట్ల, 200 కోట్ల, 500 కోట్ల, 30 కోట్ల, 2 కోట్ల, ఎంతకో కొంతకి మేము చెప్పినంత అమౌంట్తో నువ్వు కొనాలి. ఆ బాండ్ తీసుకొచ్చి మా పార్టీ ఆఫీసులో ఇవ్వాలి. ఇది వాళ్ళ కార్పొరేట్లకు చెప్పినటువంటి మాట. కార్పొరేట్లు చాలామంది ఈ పని చేశారు. ఎస్బీఐకి వెళ్ళారు, ఎలక్టరల్ బాండ్లు కొన్నారు, బీజేపీ ఆఫీస్కి ఇచ్చారు. కొన్నిసార్లు అధికారంలో ఉన్న ఇతర పార్టీలకు కూడా ఇచ్చారు. ఉదాహరణకి బెంగాల్లో మమతా బెనర్జీకి కూడా ఇచ్చారు, తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్కి కూడా ఇచ్చారు. కానీ అత్యధికంగా 60% బాండ్లు సుమారుగా బీజేపీ పార్టీకి వెళ్ళినాయి. వాళ్ళని బెదిరించింది ఏమిటి? నీకు అవినీతి ఉంది కనుక, నువ్వు తప్పులు చేసావు కనుక నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, జైలుకి వెళ్తావా, నీ కంపెనీని మూసేసుకుంటావా, మా పార్టీకి డొనేషన్ ఇస్తావా. అందరూ ఎంచుకున్నటువంటి మార్గం కార్పొరేట్ కంపెనీలు బీజేపీకి డొనేషన్ ఇవ్వడం. అట్లా బీజేపీకి మొత్తం 12,000 కోట్ల ఎలక్టరల్ బాండ్స్ వసూలైతే 8,000 కోట్ల చిల్లర, 8,000 కోట్ల చిల్లర, 800 కాదు, 8 కాదు, 8,000 కోట్ల చిల్లర బీజేపీ పార్టీకి డొనేషన్ల రూపంలో వచ్చినాయి. వాళ్ళు ఇప్పటిదాకా వాటిని ఇంకా తీసి ఖర్చు పెట్టలే, వాళ్ళ అకౌంట్లలో ఉన్నాయి. అంటే ఎంత ఆర్థిక బలం ఉన్నటువంటి పార్టీగా అది మారిపోయింది. ఒక హోర్డింగ్ పెడతా కనీసం 5,000 10,000 కావాలి రోడ్డు మీద.
ఒక మెట్రో పిల్లర్ మీద హోర్డింగ్ పెడితే కనీసం 5,000 అన్న కావాలి తయారు చేయించడానికి. దాన్ని అక్కడ పెట్టడానికి అయ్యేటువంటి కిరాయి వేరు. కానీ ఒక టీవీలో యాడ్ ఇవ్వాలంటే, ఒక్కరోజు యాడ్ రావాలంటే ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ నిరంతరం 3 నిమిషాలకు ఒకసారి యాడ్ వస్తుంది టీవీల్లో. అన్ని వందలాది హోర్డింగ్స్ ఉంటాయి నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో. అన్ని చోట్ల మోడీ బొమ్మలు ఉంటాయి. అన్ని చోట్ల కూడా చాలా పెద్ద పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచార కార్యక్రమాలు చేస్తుంటారు. వందలాది వెహికల్స్ పెడుతుంటారు. దాంట్లో జీతానికి మనుషులను పెడుతుంటారు. వాళ్ళ ఆఫీసుల్లో యువకులను పెట్టి సోషల్ మీడియా ప్రచారం చేయిస్తుంటారు. వీటన్నిటికీ బీజేపీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక బలం, ఆ ఆర్థిక బలం చేకూర్చుకున్నటువంటిది కార్పొరేట్లను బెదిరించి లంచాలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకొని చేసినటువంటి దందా. ఇది ఒక రకమైనటువంటి అవినీతి. బీజేపీ దీంట్లో ప్రావీణ్యం సంపాదించింది. వాస్తవానికి అవినీతి రహిత పార్టీ అని చెప్పుకున్నారు. కానీ ఈ దేశంలో ఒక పార్లమెంట్ అభ్యర్థి గెలవడానికి ఎన్ని ఖర్చు పెట్టాలో తెలుసా మీకు? 75 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాలి. మ్యాక్సిమం 1 కోటి రూపాయలు. 540 స్థానాలు ఉన్నాయి దేశంలో. ఎన్ని పైసలు కావాలి ఒక పార్టీకి? 540 కోట్లు ఉంటే ఆ పార్టీ ఎన్నికల పరిచయం అయిపోతుంది. కానీ బీజేపీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 10-12 వేల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. అంటే రాబోయే ఇంకొక 5-6 సార్లు ఎన్నికలకు కూడా అవసరమైనటువంటి డబ్బులు బీజేపీ దగ్గర ఉన్నాయి. బీజేపీ విస్తృతంగా ఖర్చు చేయడానికి, ప్రచారం చేయడానికి ఎందుకింత బీజేపీ కనపడుతుంటుంది ఈ దేశం నిండా? ఇంకెవరి గొంతు వినపడదెందుకు, ఇంకెవరి ఫోటో కనపడదెందుకు అని మీకు అనిపించడానికి కారణం బీజేపీ చేతుల్లో అవినీతితో చేరినటువంటి సొమ్ము మూలుగుతూ ఉండడం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అన్ని పైసలు ఎవరి దగ్గర లేవు. కాంగ్రెస్ దగ్గర ఒక 1500 కోట్లు ఉన్నాయి. కానీ ఆ 1500 కోట్లని వాడుకోవడానికి వీలు లేకుండా వాళ్ళ అకౌంట్లని సీజ్ చేశారు. ఎవరి ద్వారా సీజ్ చేశారు? ఈడీ దాడులు చేయించి బీజేపీ డబ్బులు సంపాదించింది. ప్రతిపక్షాల పార్టీల అకౌంట్లని సీజ్ చేయడానికి ఐటీ డిపార్ట్మెంట్ని వాడుకుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని. వాడెప్పుడో ఒక 20-30 ఏళ్ల నాడు కాంగ్రెస్ పార్టీ ఆ సంవత్సరం కట్టాల్సినటువంటి ఆదాయ పన్ను కట్టలేదు కనుక జరిమానాలతో కలిపి అది 2700 కోట్లు అయింది కనుక తన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు ఈ కేసు పరిష్కారం అయ్యే వరకు వాడుకోవడానికి వీల్లేదు అని చెప్పి దాని మీద బ్యాన్ పెట్టింది. అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎక్కడికైనా తిరగాలన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాస్త ఎన్నికల కోసం ప్రచారం చేయాలన్నా, టీవీల్లో యాడ్ ఇచ్చుకోవాలనుకున్నా వాళ్ళ దగ్గర అసలు డబ్బులే లేవు. అంటే దాని అర్థం ఏమిటి? తన దగ్గర డబ్బులు ఉంచుకుంటుంది, తను ప్రచారం చేస్తుంది, తను విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంది, ప్రజల్ని ప్రభావితం చేస్తుంది, అన్ని రకాలుగా డబ్బులు పంచుతుంది, నాయకుల్ని కొంటుంది, ప్రతిపక్ష పార్టీలని చీలుస్తుంది, ప్రతిపక్ష పార్టీల ఆఫీసులన్నింటినీ ఆక్రమిస్తుంది, మీడియా ఛానళ్ళన్నీ కొంటుంది, అన్ని రకాలుగాను తన మాట వినేవాళ్ళను మాత్రమే ప్రచారంలో పెడుతుంది. కానీ ప్రతిపక్ష పార్టీల అకౌంట్లని సీజ్ చేస్తుంది. అంటే అవినీతి ఏ స్థాయిలో ఉంది బీజేపీది అంటే ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయగలిగినంత స్థాయిలో ఉంది. అందుకని మనం ఎవరి మాట వినపడదు బయటికి. మీరు ఒక 50 మందో 30 మందో ఇవాళ ఇక్కడ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు అనేటువంటిది ఎంతమందికి తెలుసు? నేను ఇదే అవినీతి మీద ఒక పెద్ద హోర్డింగ్స్ చేసి నేను కూడా రెంట్ కట్టి మెట్రో పిల్లర్ల నిండా బీజేపీ ఇక్కడ కుంభకోణానికి పాల్పడింది, బీజేపీ ఇక్కడ కాంట్రాక్ట్ వేరే వాడికి ఇచ్చి ఇన్ని డబ్బులు తీసుకున్నది అనేటువంటిది హోర్డింగ్స్ చేయాలనుకో, నాకు ఒక 100 కోట్లన్నా కావాలి, సిటీ అంతా ప్రచారం చేయాలని నేను అనుకుంటే. కానీ నా దగ్గర 1 కోటి రూపాయలే లేనప్పుడు, నా దగ్గర 50 లక్షలు కూడా లేనప్పుడు నేను బీజేపీ ప్రచారానికి ప్రత్యామ్నాయంగా చేయగలుగుతానా? చేయలేదు. అందుకనే బీజేపీ అవినీతి అనేటువంటిది మొత్తం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా తయారైంది. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఒక రాజ్యాంగం పరిధిలో రాజకీయ పార్టీలు నమోదై ఉండడం, ఆ రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయి ఉండడం, ఆ ఎలక్షన్ కమిషన్ నియమాలకు అనుగుణంగా ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రజల్ని ప్రలోభ పెట్టకుండా, అవినీతికి గురి చేయకుండా ప్రచారం చేయడం, ఆ తర్వాత తమ అభ్యర్థులకు ఓట్లు పడేటట్టు అప్పీల్ చేయడం, అట్లా ఎన్నికల్లో గెలవడం, ఇది ప్రజాస్వామ్యం. కానీ ఈ ప్రక్రియ ఎక్కడ నడుస్తుంది? ఏకపక్షంగా నడుస్తుంది ఇప్పుడు బీజేపీది.
బీజేపీ తనంతట తాను అనుకున్నట్టు పద్ధతుల్లో ఎలక్షన్లను నడిపిస్తుంది, అనుకున్నటువంటి పద్ధతుల్లో అభ్యర్థుల్ని నిర్ణయిస్తుంది, అనుకున్నటువంటి పద్ధతుల్లో విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నది, ప్రతిపక్ష పార్టీలకి అభ్యర్థులే లేకుండా చేస్తున్నది. అంటే ఇది సమాంతరంగా జరుగుతున్నటువంటి సమస్థాయిలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు, బీజేపీ ఏకపక్షంగా నడిపిస్తున్నటువంటి ఎన్నికలు. దీనికి ఇట్లా జరగడానికి కారణం ఏమిటి? 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీకి బలం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీకు చాలామందికి అనిపిస్తుండొచ్చు. కేవలం అవినీతికి పాల్పడడం ఒక్కటే కాదు, ఆ పార్టీ మొత్తం దేశంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలన్నింటినీ తన చేతుల్లో పెట్టేసుకుంది. ఏమిటా ముఖ్యమైనటువంటి సంస్థలు? ఉదాహరణకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదొక స్వతంత్ర సంస్థ. మనమందరం డబ్బులు దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఆ బ్యాంకు పరిధిలో ఉంటాయి. ఆ బ్యాంకు వాటిని కాపాడి మనం అవసరమైనప్పుడు తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఆర్బీఐకి డైరెక్టర్లుగా ఉండేటువంటి వాళ్ళు, సిఎండీలుగా ఉండేటువంటి వాళ్ళు చాలా నిజాయితీ పరులై స్వతంత్రంగా వ్యవహరించగలిగి ఉండాలి. కానీ బీజేపీ నోట్ల రద్దు చేసినప్పుడు ఆర్బీఐని సంప్రదించకుండానే తనకు తోచినట్టుగా నిర్ణయం తీసుకొని ఆర్బీఐని పక్కన పెట్టేసి నోట్ల రద్దు చేసేసి దేశమంతా అల్లకల్లోలం చేసేసింది. ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది, మా దాంట్లో పెద్దగా చర్చ జరగలేదు, మేము నిర్ణయించలేదు అని. అంటే ఆర్బీఐ అనేటువంటి ఒక స్వతంత్ర సంస్థని బీజేపీ పార్టీ, మోడీ ప్రభుత్వం ఎందుకు పనికి రాకుండా పక్కన పెట్టేసి ఆర్బీఐ ద్వారా తన పనులను చేయించుకోవడం అనేటువంటిది ప్రారంభించింది. ఒక కార్పొరేట్ కంపెనీ వాడికి, తనకు అనుకున్న వాడికి, ఒక ఆదానికో, ఒక అనిల్ అంబానీకో, ఒక ముఖేష్ అంబానీకో, వీళ్ళందరికీ ఒక బ్యాంకు నుంచి అప్పులు ఇప్పిస్తుంది. ఉదాహరణకి ఈ పుస్తకంలో ప్రస్తావించిన ఒక ఘటన, ఆస్ట్రేలియాలో బొగ్గు కొనుక్కోవడానికి బీజేపీ చెప్పి ఆదానికి అప్పు ఇప్పించింది 8,000 కోట్ల రూపాయలు. సరే, అప్పు తీసుకున్నాడు, బొగ్గు కొనుక్కొచ్చాడు, ఎక్కువ రేట్లకు చేసి అమ్ముకున్నాడు, లాభాలు గడించాడు. కానీ ఆ అప్పు తిరిగి ఆదాని బ్యాంకులకు కట్టట్లేదు. ఇట్లా ఈ దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు అప్పులు తీసుకుంటున్నాయి, పెట్టుబడులు పెట్టుకుంటున్నాయి, వ్యాపారాలు చేసుకుంటున్నాయి, వేల కోట్ల రూపాయల లాభాలు చేసుకుంటున్నాయి, కానీ బ్యాంకులకు అప్పులు కట్టట్లేదు. అప్పుడు మోడీ ప్రభుత్వం రంగంలోకి వస్తుంది. సరే వాళ్ళు కట్టలేకపోయినారు కనుక ఆర్బీఐ తన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ఆయా బ్యాంకులకు చెల్లించాలి అని చెప్తుంది. ఆర్బీఐ ద్వారా అక్కడ ఉన్నటువంటి డబ్బుల్ని తీసి ఆయా బ్యాంకుల ఖాతాల్లో వేస్తుంది. వాళ్ళనేమో నువ్వు మాఫీ చేసిన పో అంటుంది. అట్లా ఇప్పటికీ 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలు తీసుకొని ఎగ్గొట్టినటువంటి అప్పుల్ని బీజేపీ కట్టింది. అంటే కార్పొరేట్లకు సేవ ఎందుకు చేస్తుంది? ఈ కార్పొరేట్లందరూ బీజేపీ పార్టీకి వెనకాల ఉంటారు. ఆ పార్టీ బలపడడానికి, ఆ పార్టీ విస్తరించడానికి, ఆ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి, ఆ పార్టీ అధికారంలో ఉండడానికి కావాల్సిన అన్ని రకాల సహాయాలు చేస్తుంటారు. వాళ్ళకేం చేస్తుంది బీజేపీ? వాళ్ళ అప్పుల్ని రద్దు చేస్తుంది, మాఫీ చేస్తుంది, ఆ బ్యాంకుల్ని ముంచేస్తుంది. ఇదొక రకమైనటువంటి అవినీతి. నేరుగా డబ్బులు తీసుకోవడం ఒకటే కాదు, బ్యాంకుల ద్వారా డబ్బులు ఇచ్చి కార్పొరేట్ల నుంచి వెనక్కి తీసుకొని ఆ బ్యాంకులను ముంచేసి మన డబ్బులన్నీ తీసుకెళ్ళి రుణమాఫీ చేయడం అనేటువంటిది చేస్తుంది. ఇప్పుడు రైతుల అందరి అప్పులు రద్దు చేయాలని రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి. దాని మొత్తం విలువ 5 లక్షల కోట్లు నిజంగా అప్పు మాఫీ చేస్తే. కానీ మోడీ ఏం చెప్పిండు? ఆర్బీఐ దగ్గర డబ్బులు లేవు, కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కాబట్టి మేము మాఫీ చేయలేమని చెప్పిండు. కానీ ఇదే సమయంలో ఏం చేసిండు? 16 లక్షల కోట్ల రూపాయలని కార్పొరేట్ కంపెనీలకి మాఫీ చేసి పడేసి. అంటే అవినీతి ఏ రూపంలో ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. రెండవది, పిఎం కేర్స్ అని ఒక సంస్థను పెట్టిండు ఆయన. చాలా విచిత్రమైనటువంటి సంస్థ అది. ఒక ట్రస్ట్గా రిజిస్టర్ చేశారు కరోనా టైంలో. అప్పటికే దేశంలో ఒక 2 సంస్థలు ఉన్నాయి. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనేటువంటిది ఒకటి ఉంది, ఎన్డీఆర్ఎఫ్ అంటారు దాన్ని. అట్లాగే నేషనల్ రిలీఫ్ ఫండ్ అనేటువంటిది, ఎన్ఆర్ఎఫ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రజలకు అనుకోని ఆపదలు వస్తే కేంద్ర ప్రభుత్వం వాటి నుంచి డబ్బులు సహాయం చేయడానికి ఆ సంస్థలు ఆల్రెడీ ఉన్నాయి, చట్టబద్ధంగా ఉన్నాయి. వాటిది సంవత్సరం లెక్కలు చెప్తూ ఉంటారు, ఆడిట్ చేస్తూ ఉంటారు.
ఆ 2 సంస్థల్ని పక్కన పెట్టేసి పిఎం కేర్స్ అనేటువంటిది ఒక సంస్థను పెట్టిండు. దానికి ఎవరైనా డొనేషన్లు ఇవ్వచ్చు అని చెప్పిండు. వ్యక్తులు ఇవ్వచ్చు, సంస్థలు ఇవ్వచ్చు, కంపెనీలు ఇవ్వచ్చు, విదేశాల వాళ్ళు కూడా ఇవ్వచ్చు. అట్లా సుమారుగా 12,000 కోట్ల రూపాయలు ఆ పిఎం కేర్స్ దాంట్లోకి వచ్చినాయి. మోడీకి మాత్రమే తెలిసినటువంటి డబ్బులు అవి. దానికి రూల్స్ కొన్నింటిని మినహాయించిండు. ఈ సంస్థకి ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది, ట్యాక్స్ కట్టే పని లేదు. విదేశీ వాళ్ళు కూడా ఈ సంస్థకు డబ్బులు ఇవ్వచ్చు. 2. మూడవది, ఈ సంస్థ ఆర్టీఐ పరిధిలోకి రాదు. ఎవరు డబ్బులు వేశారు, దేనికి ఖర్చు పెట్టారని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 4వది, ఈ సంస్థలో ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేటువంటిది విచక్షణాధికారం ఏం చేస్తున్నారు అనేటువంటిది కేవలం పిఎంకి మాత్రమే ఉంటుంది, కేంద్ర కేబినెట్కి కూడా తెలియదు. ఇంత అడ్డగోలు రూల్స్ చేసి పిఎం కేర్స్ని చేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే 3,000-4,000 కోట్లు మేము హాస్పిటళ్ళకి వాటికి వీటికి ఖర్చు పెట్టాం కొంత అని చెప్పారు తప్ప మిగతా డబ్బులు ఏమైపోయినాయి, నిజంగా అక్కడ ఉన్నాయా, బీజేపీ ఖాతాలోకి వెళ్ళినయ్యా, పిఎం తిరగడానికి అయ్యే వాడుకుంటున్నాడా, విదేశాలకు పోవడానికి, సోకులు చేయడానికి, అందమైన బట్టలు కట్టుకొని తిరగడానికి ఆ డబ్బులే వాడుతున్నారా తెలియదు మనకి. ఎందుకంటే ఆర్టీఐ వేస్తే సమాచారం రాదు, ఆర్టీఐ పరిధిలోకి ఆ ట్రస్ట్ రాదు. కేంద్ర ప్రభుత్వం ఆడిట్ చేయించడానికి క్యాగ్ అనేది ఒకటి ఉంటుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని ఒక పెద్ద సంస్థ. దేశంలో అన్ని సంస్థల్ని, ప్రభుత్వాన్ని అది ఆడిట్ చేస్తుంది. కానీ దీన్ని క్యాగ్ పరిధి నుంచి కూడా మినహాయించారు. ఒక స్వతంత్ర సంస్థ, మామూలుగా మోడీకి దగ్గరగా ఉండే ఒక సంస్థ, స్వతంత్ర సంస్థతో ఆడిట్ చేయిస్తున్నారు. ఆ ఆడిట్ కూడా రిపోర్ట్ బయటలేదు. అంటే అవినీతి ఏ రూపంలో ఉంటుంది అనడానికి ఇవన్నీ ఒక ఉదాహరణ. అప్పుడే అట్లాగే ఒక ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్లో ఎవరు ఉండాలి? ఎలక్షన్ కమిషన్ కోసం కొన్ని రాజ్యాంగంలో బాధ్యతలు రాశారు. ఆ బాధ్యతలు ఏమిటి? ఇది స్వతంత్రంగా ఉండాలి, ఎలక్షన్ కమిషన్ని స్వతంత్ర సంస్థగా బతకనీయాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఎంపిక చేయకూడదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాంట్లో ఉండాలి, ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా ఆ కమిటీలో ఉండాలి, వీళ్ళు ముగ్గురు కలిసి ప్రధానమంత్రి ఉండాలి, వీళ్ళ ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషనర్లను నియమించాలి. అప్పుడు కనీసం ప్రతిపక్ష పార్టీ నాయకుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటాడు కనుక అధికార పార్టీ వాళ్లే ఉండకుండా ఉంటారు ఎలక్షన్ కమిషనర్లో అనేటువంటిది ఉద్దేశం. కానీ మోడీ ప్రభుత్వం దాన్ని కూడా ఏం చేసిందంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తీసిపడేసింది, సవరణ చేశారు. కేంద్ర క్యాబినెట్లో ఉండేటువంటి ఇంకో మంత్రే ఈ కమిటీలో ఉంటాడు, మోడీ ఉంటాడు. కేంద్ర క్యాబినెట్లో ఉండేటువంటి ఇంకో న్యాయశాఖ మంత్రి ఎవరో ఒకళ్ళు దాంట్లో ఉంటారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉంటాడు, ఆయన ఒకడే అవుతాడు, వాళ్ళు ఇద్దరు అవుతారు. ఆ ముగ్గురు కమిటీలో నిర్ణయించారు, పలానా ఆయన్ని, మా డేవిడ్ని ఎలక్షన్ కమిషనర్లుగా మేము పెట్టుకుందాం అనుకుంటున్నాం అని మోడీ అనిపిస్తుంది. ఎందుకంటే మా పార్టీకి అనుకూలంగా ఉంటాడు, మా పార్టీకి సేవ చేసి పెడతాడు, నేను ఎప్పుడు పెట్టమంటే అప్పుడు ఎన్నికలు పెడతాడు, నేను ఎట్లా పెట్టమంటే అప్పుడు ఎట్లా ఎన్నికలు పెడతాడు, ఒక నెలలో పూర్తి చేయడం కాకుండా 3 నెలలు ఎన్నికలు పెట్టమంటే 3 నెలలు ఎన్నికలు పెడతాడు, 2 ఫేజుల్లో పూర్తి చేయకుండా 7 ఫేజుల్లో నడపమంటే 7 ఫేజుల్లో నడుపుతాడు. ఎలక్షన్ డేట్ల దాకా ఓటింగ్ లిస్టులో ఎవరెవరిని తీసేయాలనుకుంటే వాళ్ళందరినీ తీసేయడానికి అవకాశం ఇస్తాడు. ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని కొన్నా కూడా ఎలక్షన్ టైంలో అరెస్టులు చేసి ముఖ్యమంత్రులను జైల్లో పడేసినా కూడా ఏమీ అనడు. అధికారులను నాకు కావాల్సిన వాళ్ళనే కలెక్టర్లుగా, ఎస్పీలుగా పెడతాడు అనుకున్న వాళ్ళని వాళ్ళు ఎలక్షన్ కమిషనర్లుగా పెట్టుకున్నారు. ఇమీడియట్గా వాళ్ళు ఎన్నికలకు ముందు ఒక వారం రోజుల ముందు ఒక ఆయన్ని రాజీనామా చేయించారు. ఇద్దరిని, అప్పటికే ఒక పోస్ట్ ఖాళీగా ఉండే ఇద్దరిని మోడీ మనుషుల్ని పెట్టుకున్నారు. అందుకనే ఇప్పుడు ఎన్నికలన్నీ ఎట్లా జరుగుతున్నాయి. ఇప్పటికీ కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నాడు, హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లోనే ఉన్నాడు. ఒకడు ఇక్కడ రేవణ్ణ కొడుకు ఉజ్వల్ అనేటువంటి వాడు ఒక 1000 మందో 2000 మంది మహిళల్ని రేప్ చేసి వీడియోలు తీసి ఆ వీడియోలన్నీ తన యూట్యూబ్లో పెట్టుకుంటే వాడు చక్కగా దేశం నుంచి పారిపోయేటట్టుగా ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉంది. వాడిని అరెస్ట్ చేయకుండా, పాస్పోర్ట్ గుంజుకోకుండా చూస్తూ ఉన్నారు. దేశం నుంచి ఎవడన్నా వెళ్ళాలనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా బయటకు ఎట్లా వెళ్తాడు, పాస్పోర్ట్ లేకుండా ఎట్లా వెళ్తాడు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అన్ని రకాలుగా ఇప్పుడు మోడీకి సహకరిస్తుంది. అందుకని ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు మోడీ చేతుల్లో ఉంది. ఒక స్వతంత్రంగా ఉండాల్సిన ఆర్బీఐ, ఒక స్వతంత్రంగా ఉండవలసినటువంటి క్యాగ్, ఒక స్వతంత్రంగా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ కూడా ఇప్పుడు మోడీ చేతుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అవినీతిలో భాగమే.
కేవలం డబ్బులు తీసుకోవడము, ఒక 100 కోట్లో 500 కోట్లో తీసుకోవడము, లంచం తీసుకోవడము, ఇట్లాంటివి మనం గత ప్రభుత్వాల్లో చూసాం. కానీ సంస్థల్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేయడము, విధ్వంసం చేయడం అనేటువంటిది మోడీ పీరియడ్లో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు ఎవరు ఉండాలి? జేఎన్యూలో కానీ, ఢిల్లీ యూనివర్సిటీలో కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ప్రొఫెసర్లు ఎవరు ఉండాలి? ఇది నిర్ణయించేటువంటిది మోడీ ప్రభుత్వం. అన్ని చోట్ల ఉండేటువంటి ఏబీపీ విద్యార్థుల్ని, పిహెచ్డీలు చేసిన వాళ్ళని, ఎంఫిల్ చేసిన వాళ్ళని, లేకపోతే మామూలుగా పీజీలు చదువుతున్న వాళ్ళని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకెళ్ళి అన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అన్ని చోట్ల వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఇది ఒక రకమైనటువంటి అవినీతి. అంటే ఇతర విద్యార్థి సంఘాల్లో చదువుకున్న వాళ్ళని, ఇతర సాధారణ విద్యార్థుల్ని, వాళ్ళకి ఎవ్వరికి ఏ పోస్టులు నింపకుండా కేవలం బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘంలో పనిచేసిన వాళ్ళని తీసుకెళ్లి ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు ఇచ్చుకోవడం అనేటువంటిది, యూనివర్సిటీల యొక్క స్వతంత్రతని పాడు చేయడం అనేటువంటిది, వైస్ ఛాన్సలర్లు ఎవరు ఉండాలి, రిజిస్ట్రార్లు ఎవరు ఉండాలి, ఇట్లాంటి అన్నీ కూడా చేయడం అనేటువంటిది అవినీతిలో భాగంగానే జరుగుతుంది. యూనివర్సిటీల యొక్క స్వయం ప్రతిపత్తిని, స్వతంత్రతని పూర్తిగా కాలరాయడం అనేటువంటిది మోడీ ప్రభుత్వ కాలంలో పూర్తిగా జరిగింది. మరో సంస్థ కార్మిక శాఖ. ఇవాళ కార్మిక చట్టాలు ఉన్నాయి మనకి. ఒక 44 చట్టాలు దేశంలో ఒక 70 ఏళ్ల 80 ఏళ్ల కాలంలో వచ్చినాయి. కార్మికులు సాధించుకున్నటువంటి పోరాడినటువంటి ఫలితంగా వచ్చినటువంటి చట్టాలు. కార్పొరేట్లకు ఇవన్నీ అడ్డం. ఒక ఆదానీనో అంబానీనో ఇష్టం వచ్చినట్టు సంస్థని తెరవడానికి, మూసేయడానికి, తరలించడానికి, ఇంకొక ఆడికి వెళ్ళిపోవడానికి, ఒక సంస్థను ఒక ఊళ్ళో తీసేసి ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళిపోవడానికి మన కార్మిక చట్టాలు అడ్డు చెబుతాయి కనుక కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేయమని అడిగారు కార్పొరేట్లు. కనీస వేతనాలు మీరు నిర్ణయించితే మేము అవి ఇవ్వాల్సి వస్తుంది, కార్మిక శాఖ దాడులు చేస్తే మేము జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది కనుక కనీస వేతనాలని, ఇతర చట్టాలని రద్దు చేయమని కార్పొరేట్లు అడిగారు. బోనస్, పిఎఫ్ ఇట్లాంటివి ఏమి ఇవ్వము, మేము ఈఎస్ఐ ఇవ్వము, సెలవులు ఇవ్వము, 30 రోజులు పనిచేయాలి, మేము పర్మనెంట్ ఉద్యోగులను పెట్టుకోము, కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకుంటాము, మీరు ఈ కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేస్తేనే అది సాధ్యమవుతుందని కార్పొరేట్లు అడిగారు. మోడీ ప్రభుత్వం చేసి మొత్తం 44 కార్మిక చట్టాలని పక్కన పడేసి 4 లేబర్ కోడ్లను తెచ్చారు. ఆ కోడ్లలో వాళ్ళు 2 విషయాలని స్పష్టంగా రాశారు. ఒకటి, రాబోయే ఎన్నికలు అయిపోయిన తర్వాత 12 గంటల పనిదినం అనేటువంటిది అమల్లోకి వస్తుంది, 8 గంటలు ఇక నుంచి ఉండదు. రెండవది, కనీస వేతనాలు అతి తక్కువ నిర్ణయించబడతాయి, ఇతర హక్కులన్నీ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా ఉంటాయి. యూనియన్ పెట్టుకోవాలంటే ఇంతకుముందు 7 ఉంటే యూనియన్ పెట్టాం మేము, యూనియన్లు నడిపాం మనం. కానీ ఇప్పుడు 300 మంది ఉంటే మాత్రమే యూనియన్ మీరు పెట్టుకోగలుగుతారు. అంటే రాబోయే కాలంలో ఏ ఒక్క కార్మికుడు ఏ రంగంలోనూ కార్మికుల సంఘాన్ని పెట్టుకోవడానికి లేదు. ఇవంతా కార్పొరేట్లు అడిగారు, మోడీ చేశాడు. ఇది అవినీతి కిందకే వస్తుంది. అంటే చట్టాలని మార్చేయడం, చట్టాలని రద్దు చేయడం, కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలని, వాతావరణాన్ని సృష్టించడం, కార్మిక వర్గాన్ని అణగదొక్కడం, కార్మికులకు వేతనాలు పెరగకుండా చూడడము, పని గంటల్ని పెంచేయడం అనేటువంటిది ఒక అవినీతిలో భాగంగానే మనం చూడాలి. మోడీ పొద్దున్నే లేచి నీతి వాక్యాలు ఏం చెప్తాడు, టీవీలో ఏం మాట్లాడతారు, మన్ కీ బాత్ అంటూ మనకేం ఉపన్యాసాలు ఇస్తాడు, లేకపోతే స్టేజ్ల మీదకి వెళ్ళి ఎటువంటి మాటలు మాట్లాడతాడు, ఇది ముఖ్యం కాదు. ఒక ప్రభుత్వ పెద్దగా, ఒక ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం అన్ని రకాలుగా వ్యవస్థల్ని ఎట్లా ధ్వంసం చేస్తూ వచ్చిందనేది మనకు అర్థమైతే మాత్రమే బీజేపీ యొక్క అవినీతి చాలా పెద్ద ఎత్తున మనకు అర్థమవుతుంది. నేరుగా కాంట్రాక్టర్లు కంపెనీలకి కాంట్రాక్టర్లు ఇచ్చేయడం. ఇప్పుడు రోడ్ల మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చాలా విచిత్రంగా ఉంటుంది ఏంటంటే, ఈ రోడ్లలో ఎక్కువ భాగం ఆదానీ అంబానీ కంపెనీలు వేస్తున్నాయి. ముఖ్యంగా ఆదానీ కంపెనీ అన్ని రోడ్లని వేస్తుంది. విమానాశ్రయాల్లో కనీసం ఒక 8 విమానాశ్రయాలని ఆదానీ కంపెనీ కొనుక్కున్నది. దేశంలో ఉన్న ముఖ్యమైనటువంటి ఓ డ్రైవర్లన్నింటినీ ప్రభుత్వ రంగం నుంచి ఆదానీ కంపెనీ కొనుక్కున్నది. దేశంలో సోలార్ విద్యుత్ తయారు చేయడంలో అతిపెద్ద కంపెనీ ఆదానీది. దేశంలో బొగ్గు దిగుమతులు చేయడంలో అతిపెద్ద కంపెనీ ఆదానీది. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్ని నిల్వ చేయడంలో ఆదానీ అంబానీ ఈ 2 అతిపెద్ద కంపెనీలు. అంటే ఇంత సంపద, ఇన్ని కంపెనీలు, ఇన్ని కాంట్రాక్టులు వీళ్ళకి ఎలా వచ్చినాయి? మోడీకి వాళ్ళు చార్టర్ ఫైట్ తయారు చేస్తారు, మోడీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని జైళ్లకు పంపిస్తారు, మోడీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని చంపేస్తారు, మోడీకి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలని చీల్చేస్తారు. అన్నీ చేసి మోడీని బలోపేతం చేస్తారు. మోడీని బలోపేతం చేస్తే ఆయన ఏం చేస్తాడు? మోడీ ఈ కార్పొరేట్ కంపెనీలకు అన్ని కాంట్రాక్టులు ఇస్తారు. వాళ్ళు కోట్లాది అధిపతులు అవుతారు. ప్రపంచంలో, దేశంలో నెంబర్ 1 కోటీశ్వర్లు అయిపోతారు. మోడీ ఇంకొక 15-20 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉంటాడు. ఇది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం. నువ్వు నా కోసం పనిచేయాలి, నేను నీ కోసం పనిచేయాలి.
నేనేం చేసినా నిన్నేమన్నా, నువ్వేం చేసినా నేనేమన్నా అనేటువంటి ఒక క్విడ్ ప్రోకో అంటాం మనం దీన్ని. ఈ పద్ధతిలో వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు సహకరించుకుంటూ పనిచేస్తున్నటువంటిది మనం చూస్తాం. ఈ 10 ఏళ్ల పాలనలో అవినీతి యొక్క విశ్వరూపాన్ని మనం ఈ రూపంలో కూడా చూడొచ్చు. కాంట్రాక్టులు ఇచ్చేయడం, ప్రభుత్వ రంగ సంస్థల్ని తను అనుకున్నటువంటి కార్పొరేట్లకు అప్పజెప్పేయడం అనేటువంటి రూపంలో కూడా మనం చూడొచ్చు. అందుకని కార్పొరేట్ల అవినీతిని పెరిగినంత కాలం, వాళ్ళు బలోపేతమైనంత కాలం ఎవరు ఎక్కువ నష్టపోతారు? ప్రజలు ఎక్కువ నష్టపోతారు. ప్రజలంటే ఎవరు? కష్టజీవులు, శ్రమజీవులు, మీలాంటి వాళ్ళం, మాలాంటి వాళ్ళం అందరం. సామాజిక న్యాయం ఉంటుందా ప్రభుత్వ రంగం లేకపోతే? రిజర్వేషన్లు అమలవుతాయా ప్రభుత్వ రంగం లేకపోతే? కనీస వేతనాలు అమలవుతాయా ప్రభుత్వ రంగం లేకపోతే? చౌక ధరలకే సేవలు అందుతాయా ప్రభుత్వ రంగం లేకపోతే? ఏవి అందవు. అన్నిటినీ మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అన్నిటి యొక్క రేట్లు కార్పొరేట్లు పెంచుతున్నారు, మన జేబుకు చిల్లు పడుతూ ఉంటుంది. అన్నిట్లోనూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉండవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి అసలు ఇక చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలే రావు. సామాజిక న్యాయం ఏటో గంగలో కలిసిపోతుంది ప్రైవేట్ రంగం మాత్రమే ఉంటే. కానీ ప్రభుత్వ రంగాన్ని కంప్లీట్గా ధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మోడీ ప్రభుత్వం. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఈ 10 ఏళ్లలో పెట్టని ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మోడీ ప్రభుత్వం. అంతకుముందు ప్రభుత్వాలన్నీ 1, 2, 100 పెట్టారు. వాటన్నిటినీ ఇప్పుడు అమ్మడమే తప్ప ఒక్క సంస్థను కూడా మోడీ ప్రభుత్వం పెట్టలేదు. అంటే దాని అర్థం కార్పొరేట్లకు లాభం చేసేటువంటి ఆర్థిక విధానాలని అవలంబించడము, తద్వారా ప్రజల హక్కుల్ని, సామాజిక న్యాయాన్ని కంప్లీట్గా బొందబెట్టడం అనేటువంటిది మోడీ ప్రభుత్వ అవినీతిలో ఒక భాగంగా మనం చూడాలి. కార్పొరేట్లు వాళ్ళు చేతులు చేసుకొని రోజు కనపడరు మనకి. సాధారణంగా అంతకుముందు గోల్మాల్ అంతా తెరనక జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఓపెన్. ఆయన ఇచ్చిన ఫ్లైట్లో ఈయన తిరుగుతాడు, ఆయనతో కలిసి ప్రయాణాలు చేస్తాడు, విదేశాలకు కూడా మోడీ ఆ దానిని తీసుకెళ్తాడు, అక్కడ కాంట్రాక్టులు చేపిస్తాడు, ఈయనే బ్యాంకుల నుంచి లోన్ ఇప్పిస్తాడు, ఆ కాంట్రాక్టులు ఆయన చేసుకుంటూ ఉంటాడు, వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు ఆదాని. నువ్వు అంబానీకి ఒక మనవడు పుడితే ఆయన్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్తాడు మోడీ. లేదా అంబానీ ఇంట్లో ఒక పెళ్లి జరిగితే దానికి చాలా దేశంలో, ప్రపంచంలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ హాజరవుతారు. ఇంతకు ముందులాగా సిగ్గు, బిడియం ఏమి లేదు. ఇప్పుడు అంతా గుడ్డలు కూడా తీసుకున్నారు. ప్రభుత్వ పెద్దలు, కార్పొరేట్లు ఒకటే అనేటువంటి స్థితికి ఇవాళ దేశాన్ని తీసుకొచ్చారు. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఘటనలు ఇవన్నీ. అంటే అవినీతి ఏ స్థాయికి వెళ్ళిందంటే మమ్మల్ని నీకెవ్వరూ ఎదిరించలేరు, ఎవ్వరూ ప్రశ్నించలేరు, ఎవ్వరూ అడ్డుకోలేరు, ఎవ్వరూ ప్రతిఘటించలేరు. వాళ్ళందరినీ 2 రకాలుగా మేము నాశనం చేస్తాం, 3 రకాలుగా. ఒకటి కొంటాం వాళ్ళని, ఎవరైనా ఎదురు తిరిగితే, లేదా జైళ్లలో పడేస్తాం, లేదా చంపేస్తాం. ఈ 3 చేస్తున్నాడు ఆయన. ఒక స్టాన్ స్వామిని జైల్లో చంపేశాడు. ఒక భీమా కోరేగాం కేసులో ఒక 20 మంది మేధావుల్ని తీసుకెళ్లి జైళ్లలో పారేశాడు. ఒక 2 ముఖ్యమంత్రులను జైళ్లలో పారేశాడు. ఒక 80 మంది సమాచార హక్కు కార్యకర్తలను జైళ్లలో చంపేశారు. విజిల్ బ్లోయర్స్ అని ఒక చట్టం వచ్చింది 2014 జనవరిలో. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంలో ఎక్కడైనా అవినీతి జరిగితే గట్టిగా అరెస్ట్ చెప్పేవాళ్ళు అని అర్థం. ఆ చట్టంలో ఒక మాట ఉండేది, ఎవరైనా విజిల్ బ్లోయర్స్ అవినీతిని బయటపడితే వాళ్ళ విషయాల్ని రహస్యంగా ఉంచుతాము, వాళ్ళకి ప్రమాదం లేకుండా చూస్తామని చట్టం చేశారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మోడీ వచ్చిన తర్వాత దాన్ని సవరించింది ఏంటంటే, ఎవరైనా విజిల్ బ్లోయర్స్ ఉంటే వాళ్ళ విషయాలు బయట పెడతాము, వాళ్ళు కనుక తప్పుడు సమాచారం ఇచ్చినట్టు రుజువు అయితే 14 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామనేటువంటిది మార్చారు. ఇంకెవడైనా అసలు విజిల్ బ్లోయర్గా ఉంటాడా? నేను ఎందుకు జైలుకు పోవాలి, నన్ను కాపాడేవాడు వాడు ఉంటాడు అనేది అనుకోరా? అంటే దాని ఉద్దేశం ఏంటంటే అవినీతి జరుగుతూ ఉంటుంది, మీరు మూసుకొని ఉండండి, కళ్ళు, చెవులు, నోరు మూసుకొని ఉండండి అని మోడీ చెప్తున్నాడు. మోడీ అవినీతి యొక్క విశ్వరూపంలో అన్ని సంస్థల్ని డిస్మాంటిల్ చేయడంలో భాగంగానే సమాచార హక్కు చట్టాన్ని కూడా ధ్వంసం చేసి పడేశారు. సమాచార హక్కు చట్టం యొక్క కమిషనర్లను నింపట్లేదు చాలా రాష్ట్రాలలో, ఇక్కడ కూడా లేరు తెలంగాణలో. ఆ కమిషనర్లను నియమించేటువంటి అధికారం మోడీ ప్రభుత్వం తీసుకుంది. వాళ్ళకి జీతాలు ఇవ్వడం కానీ, వాళ్ళు ఎంతకాలం పనిచేయాలనేటువంటి నిర్ణయం కానీ, వాళ్ళని రిటైర్ కావాలా కొనసాగించాలనేటువంటి నిర్ణయం కానీ మోడీనే తీసుకున్నప్పుడు ఏ సమాచార కమిషనర్ అయినా స్వతంత్రంగా మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తాడా? మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తాడా? అంటే సమాచార హక్కు చట్టం ఏమీ లేనట్టే. మనం ఆర్టీఐ వేద్దాము అని అనుకుంటే ఎవడు జవాబు ఇచ్చేవాడు లేడు అని అర్థం.
అట్లాగే అంతకుముందు ఒక లోకాయుక్త అని ఒక చట్టం తెచ్చింది. ఉద్యమం జరిగిందే అందుకు 2014లో. లోకాయుక్త కావాలి అనేటువంటి చట్టం, లోక్పాల్ కావాలి అనేటువంటి చట్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒత్తిడికి గురై ఆ రోజు ఉద్యమం ఫలితంగా. కానీ ఆ చట్టాన్ని అమలు చేయలేదు ఈ 10 ఏళ్లలో. దానికోసం ఒక అంబుడ్స్మెన్ అని ఒక స్వతంత్ర వ్యక్తిని నియమించాలి. మోడీ ఆ మనిషిని నియమించలేదు. అంబుడ్స్మెన్ అంటే ఒక నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన, ప్రజల పట్ల బాధ్యత కలిగిన, అవినీతి మరకలేనటువంటి వ్యక్తి అయి ఉండాలి. దానికి 4 వాళ్ళు నిర్ణయించేటువంటి కమిటీలో ఉండాలి. ఒకటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి, ఒక ప్రధానమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక న్యాయకోవిదుడు. ఇట్లా 4 ఉండి నియమించాలని ఉంది దాంట్లో నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని తీసేశారు. అంటే అసలు ఆ అంబుడ్స్మెన్ నియమించలేదు, అటువంటి మనిషి పని చేయలేదు ఈ 10 ఏళ్ళు, ఆ చట్టాన్ని అమలు చేయలేదు. ఏ చట్టం కోసం అయితే ఉద్యమం జరిగిందో 2014లో, ఏ చట్టం ఉద్యమం ఫలితంగా చట్టం వచ్చిందో ఆ చట్టం అమలే కాదు. అంటే దాని అర్థం మోడీ ప్రభుత్వానికి అవినీతి వ్యతిరేక చట్టాలని బలోపేతం చేయడం, అమలు చేయడం అనేది ఇష్టం లేదు అని అర్థం. అందుకని ఈ ఘటనలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు గత 10 ఏళ్ల పాలన మోడీది అత్యంత అవినీతికరమైనటువంటి పాలన. ఆయన వ్యక్తిగతంగా కూడా నిజాయితీ పరుడు కాదు. ఆయన పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా ఆయన చేసేటువంటి ఖర్చు, ఆయన తొడిగేటువంటి డ్రెస్సులు, ఆయన తిరిగేటువంటి విమాన ఖర్చులు, ఆయన విదేశీ ప్రయాణాలు అన్నీ 1000 కోట్లతో కూడుకున్నటువంటి. అందుకని కొంతమంది నిజాయితీగా ఉంటారు, నిరాడంబరంగా ఉంటారు, ఒక్కొక్కసారి అవినీతికి పాల్పడకపోవచ్చు, కానీ కనీసం వాళ్ళ సొంత జీవితంలో నిజాయితీగా ఉంటారు. కానీ మోడీ అది కూడా కాదు. ఆయన అట్టహాసమైనటువంటి జీవితం కావాలి, సెలబ్రిటీల మధ్య బతకాలి, కార్పొరేట్ల మధ్య బతకాలి, విమానాలు ఎక్కి తిరగాలి, అద్భుతమైన ఫుడ్ తినాలి, విదేశాలకు కూడా తిరిగి వస్తూ ఉండాలి. ఇది ఆయన జీవితం. ఆయన జీవితం మన కళ్ళ ముందుకు ఉంది. మీరు చూసేటువంటి ఆయన ఫోటోగ్రఫీ పిచ్చిలో మనకు అవన్నీ కనపడతాయి. అందుకని వ్యక్తిగతంగా కూడా మనిషి నిజాయితీ పరుడు కాదు. నిబద్ధత లేదు, నిజాయితీ లేదు, అది వేరే విషయం. వ్యక్తిగత జీవితంలో కూడా నిజాయితీ లేదు. ఈ విషయాన్ని మనం ప్రజలకు అర్థం చేయించగలిగితే మాత్రమే ప్రజలు మోడీ భ్రమ నుంచి, మోడీ చాలా గొప్పవాడు అనేటువంటి భ్రమ నుంచి బయటపడగలుగుతారు. లేకపోతే మోడీ నిబద్ధత గురించి ఇట్లాగే ప్రజలు భ్రమల్లో ఉంటే బీజేపీకి ఓట్లేస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళని అధికారంలోకి తెస్తూ ఉంటారు. అది రాబోయే కాలంలో మరింత డేంజర్. ఖచ్చితంగా వాళ్ళకు ఒక లక్ష్యం ఉన్నది, చాలా స్పష్టంగానే వాళ్ళు చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చడం మా లక్ష్యం అనేటువంటిది వాళ్ళు ఓపెన్గానే చెప్పారు. 2019లో వాళ్ళు హరిద్వార్లో మీటింగ్ పెట్టుకున్నారు, 2020లో వాళ్ళు గోవాలో మీటింగ్ పెట్టుకున్నారు. 3 రోజుల మీటింగుల్లో వాళ్ళు చేసినటువంటి తీర్మానాలు ఏంటంటే ఈ రాజ్యాంగం మనకి పనికిరాదు అనేది ఒక తీర్మానం, ఈ రాజ్యాంగం విదేశాలకు సంబంధించింది, మన భారతీయ ఆత్మ దీంట్లో లేదనేటువంటిది వాళ్ళ అభిప్రాయం, ఈ రాజ్యాంగ స్థానంలో మేము కొత్త రాజ్యాంగాన్ని తెస్తామనేటువంటిది ఒక తీర్మానం. దానికోసం మనం పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో సీట్లు గెలవాలనేటువంటిది ఒక తీర్మానం. అందుకనే వాళ్ళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నిన్న సంజయ్ ఇవాళ అరవింద్ది ఒక వీడియో వైరల్ అవుతుంది, మేము మారుస్తాం, మాకు అధికారం ముందు అంటున్నాడు ఆయన. వాస్తవానికి రాజ్యాంగం మార్చేటువంటి అధికారాలకి ప్రభుత్వాలకు కూడా తీసేసింది సుప్రీంకోర్టు. రాజ్యాంగంలో సవరణలు ఏమైనా చేయొచ్చు, కానీ పీఠికలో ఉండేటువంటి అంశాలకు భిన్నంగా ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు. నువ్వు పీఠికను అంటుకోవడానికి లేదు, నీ ఇష్టం వచ్చినట్టు ఆదర్శ విలువలన్నింటినీ, ఆదేశిక సూత్రాలన్నింటినీ తీసేస్తా, ప్రాథమిక హక్కులన్నింటినీ తీసేస్తా, షెడ్యూల్ 5 తీసేస్తా, ఆదివాసీలకు హక్కులు లేకుండా చేస్తా, షెడ్యూల్ 6 తీసేస్తా, నేను ఈశాన్య భారతానికి హక్కులు లేకుండా చేస్తా, షెడ్యూల్ 7 తీసేస్తా, రాష్ట్రాలకు హక్కులు లేకుండా చేస్తా. ఇవన్నీ కుదరవు. రాజ్యాంగం ఉంటుంది, చిన్న చిన్న సవరణలు దానికి లోబడే ఉన్న చేసుకోండి అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. వీళ్ళు అంటున్నట్టుగా ఇష్టం వచ్చినట్టు నేను రాజ్యాంగాన్ని మార్చేస్తా అనేటువంటి హక్కు సుప్రీంకోర్టు తీర్పులో ఇవ్వలే. కానీ ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో 60-70% మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు మాట్లాడతారా రేపు రాజ్యాంగాన్ని మారిస్తే ఆ కేసు మనం గెలుస్తామా, ప్రజల వైపు ఆ తీర్పు ఉంటుందా, మనం చెప్పలేము. అందుకని రాజ్యాంగం మార్చేటువంటి సంఖ్యనే మనం బీజేపీకి ఇవ్వకుండా ఉండడం అనేటువంటిది మన లక్ష్యం కావాలి, మన బాధ్యత కావాలి. వాడికి 272 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. 200 లోపు సీట్లకు మాత్రమే వాడిని పరిమితం చేస్తే మాత్రమే వాడు అధికారాన్ని ఫామ్ చేయడు. వాడు ఇతరులతో కూటమి కట్టినా అధికారం రాదు. మనం వాడికి 250 సీట్లు ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాడు అధికారాన్ని ఫామ్ చేస్తాడు. అందుకని ప్రతి సీటు, ప్రతి ఓటు చాలా కీలకమైన. ప్రతి ఒక్కళ్ళము ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలి, ఇండియా కూటమికి అనుకూలంగా ఎందుకు ఓటేయాలి, బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క సీట్లో కూడా గెలిపించద్దు అనేటువంటిది మన లక్ష్యం.
ఒక్క సీటు గెలిచిన ఉత్తర భారతదేశంలో వాడు దెబ్బతింటున్నటువంటి సీట్లన్నింటినీ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాడు సంపాదించాలని చూస్తున్నాడు. మనం ఆ పాపం చేయకూడదు. దేశం మన మీద బాధ్యత పెట్టింది. ఉత్తర భారతదేశంలో దెబ్బ కొడుతున్నారు వాళ్ళు, కానీ దక్షిణ భారతదేశంలో బీజేపీని భుజాలకు ఎత్తుకుందాం అనుకుంటే మనం ఖచ్చితంగా నేరం చేసిన వాళ్ళం అవుతాం. మన బాధ్యత ఏంటంటే కనీసం ఈ చివరి వారం రోజులు, ఇవాటి నుంచి 7 రోజులు మనం నిద్ర పోతామా, అన్నం తింటామా లేదా అనేది వేరే విషయం. ప్రతి ఒక్కళ్ళకి మనం బీజేపీకి వ్యతిరేకంగా చేసేటువంటి ప్రచారం అందాలి. బీజేపీ అవినీతి మీద వ్యతిరేకంగా ప్రచారం అందాలి. ఇండియా కూటమి అభ్యర్థి ఇక్కడ కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెస్ను గెలిపించడానికి మనం ఎంత చేయగలిగితే అంత చేయాలనేటువంటిది మీకు పిలిపిస్తూ, అవినీతి ఒక్కటే ప్రధానం కాదు, వాళ్ళ సిద్ధాంతమే ప్రమాదకరమైనది. వాళ్ళ సిద్ధాంతమే ప్రమాదకరమైనది. వాళ్ళు పరిపాలించే లక్షణమే ఫ్యాసిజానికి సంబంధించింది, నియంతృత్వానికి సంబంధించింది. అది ప్రజాస్వామ్యంతో, రాజ్యాంగంతో ఎటువంటి సంబంధం లేనటువంటిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తూ నేను ముగిస్తున్నాను.